ఒక్క రోజుకి 2 కోట్ల ప్యాసింజర్స్, 14 లక్షల ఎంప్లాయీస్, 25,000కు పైగానే ట్రైన్స్. మన ఇండియాలో ప్రతి ఇయర్ 740 కోట్లకు పైగానే ప్యాసింజర్స్ మన ఇండియన్ రైల్వేస్ ని యూజ్ చేస్తున్నారు. మన ఇండియన్ రైల్వేస్ కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే కాదు, మన దేశానికి ఒక బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇంత పెద్ద ఎంపైర్ ని ఎలా బిల్డ్ చేశారు? ఇంత పెద్ద ఎంపైర్ అంటే కేవలం ట్రైన్స్, ప్యాసింజర్స్, ఎంప్లాయీస్ మాత్రమే కాదు. ట్రాక్, స్టేషన్, సిగ్నల్ సిస్టమ్స్, బ్రిడ్జెస్, క్యాటరింగ్ బిజినెస్, ఇలా వందల కొద్ది బిజినెసెస్ ని ఈ ఇండియన్ రైల్వే ఎలా ఆపరేట్ చేస్తుంది, దాని గురించి క్లియర్ గా మాట్లాడుకుందాం. దానితో పాటు మన ఇండియాలోనే ఎందుకు ట్రైన్స్ అంత లేట్ అవుతాయి అండ్ మరికొన్ని అయితే క్యాన్సిల్ అవుతాయి. ఒక్కసారి రీసెంట్ గా నేను బుక్ చేసుకున్న ఈ టికెట్ ని చూడండి. ఇక్కడ ఇండియన్ రైల్వేసే మీరు ఏదైతే ట్రైన్ టికెట్ బుక్ చేశారో మాకు అయ్యే యాక్చువల్ ఫేర్ లో 57% మాత్రమే మేము తీసుకుంటున్నాం, మిగిలిన 43% మేమే బేర్ చేస్తున్నాం అని కూడా చెప్పారు. అసలు ట్రైన్స్ ఎందుకు మన టికెట్ ని కూడా బేర్ చేయాలి? ఇదేదో ఫౌండేషన్ కాదు కదా, ఇది ఒక బిజినెస్ కదా. దాని గురించి క్లియర్ గా మాట్లాడతాం. అండ్ ప్రతి ఇయర్ మన ఇండియన్ బడ్జెట్ లో ఎక్కువ డబ్బులు ఇండియన్ రైల్వేస్ లోకే వెళ్తాయి. అసలు ప్రతి ఇయర్ 3 లక్షల కోట్లు సంపాదిస్తున్న ఈ ఇండియన్ రైల్వేకి మన ఇండియన్ గవర్నమెంట్ నిజంగా లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయడం అవసరమా? ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. ఇవన్నీ తెలుసుకునే ముందు మన ఇండియాలో ట్రైన్స్ ఎలా స్టార్ట్ అయ్యాయో తెలుసుకోవాలి కదా. సో మనం కొన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళాలి. ఎందుకంటే ఇండియన్ రైల్వేస్ కేవలం 2026 లోనే స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయ్యి ఎన్నో సెంచరీస్ అయ్యాయి. మనలో చాలా మంది ట్రైన్స్ అంటే కేవలం ప్యాసింజర్స్ ట్రైన్స్ అని అనుకుంటాం కదా, కానీ యాక్చువల్ గా మన ఇండియాలో ఫస్ట్ ట్రైన్ ఏంటో తెలుసా? 1830s లో బ్రిటిషర్స్ ఫస్ట్ గూడ్స్ ట్రైన్ ని తయారు చేశారు. అసలు గూడ్స్ ట్రైన్ ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? ఆ టైంలో బ్రిటిషర్స్ మన దేశంలో దోచుకున్న ప్రతి వస్తువుని వాళ్ళ దేశానికి ఫాస్ట్ గా తీసుకువెళ్ళాలి అని 1830s లో ఒక గూడ్స్ ట్రైన్ ని తయారు చేశారు. దాని తర్వాత ఒక ఫేమస్ డే వచ్చింది, 16th April 1853. బొంబాయి నుంచి తానే వరకు 400 ప్యాసింజర్స్ సరిపోయేలాగా 14 కోచెస్ తో ఫస్ట్ ప్యాసింజర్ ట్రైన్ ని మన ఇండియాలో స్టార్ట్ చేశారు. కానీ అప్పుడు ఈ ట్రైన్ కేవలం బ్రిటిషర్స్ కి మాత్రమే ఉండేది. మీలో ఎంతమంది ఇది అనుకుంటున్నారు? బ్రిటిషర్స్ మన ఇండియాకి రావడం వల్లే మన ఇండియాలో ట్రైన్స్ వచ్చాయని. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి తెలుసా? బ్రిటిషర్స్ మన ఇండియాకి వచ్చి ట్రైన్స్ నిర్మించారు, ఓకే, కానీ ఆ ట్రైన్స్ నిర్మించడం వల్ల ఎంత సంపద దోచుకున్నారో మీకు తెలుసా? ఇన్ఫాక్ట్ మనం ఊహించలేనంత. అలా మన ఇండియాలో ట్రైన్స్ ని నిర్మించిన తర్వాత ఫస్ట్ టర్నింగ్ పాయింట్ ఎప్పుడు తెలుసా? సుమారుగా 90 సంవత్సరాల తర్వాత 1947. అదే మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత. అదే టైంలో మన ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత అప్పటి వరకు ఏదైతే రైల్ సిస్టమ్ ఉందో దానిని కూడా పార్టిషన్ చేశారు. పాకిస్తాన్ కి 40%, మిగిలిన 60% మన ఇండియాకి వచ్చింది. అప్పుడు స్టార్ట్ అయింది మన ఇండియన్ రైల్వేస్. సో అప్పుడు స్టార్ట్ అయిన ఈ ఇండియన్ రైల్వేస్ కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే చేయట్లేదు, ఇది మన దేశానికి ఒక బ్యాక్ బోన్. ఇప్పుడు మీకు అర్థమై ఉంటది మన ఇండియాకి ట్రైన్స్ ఎలా వచ్చాయని. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, అసలు మన ఇండియన్ రైల్వేస్ కి డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయని చూసేద్దామా. వీళ్ళకి ఇన్కమ్ అనేది చాలా సోర్సెస్ నుంచి వస్తుంది, కానీ మెజారిటీ 2 ఇన్కమ్స్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ ది గూడ్స్ ట్రైన్ నుంచి, సెకండ్ ది ప్యాసింజర్ ట్రైన్ నుంచి. మనందరం ఈ ట్రైన్స్ అంటే కేవలం ప్యాసింజర్ ట్రైన్స్ అని మాత్రమే అనుకుంటాం, కానీ ప్యాసింజర్ ట్రైన్ కి వీళ్ళకి వచ్చే రెవెన్యూ ఎంత తెలుసా? అక్షరాల 80,000 కోట్లు. చాలా ఎక్కువగా ఉంది కదా. కానీ గూడ్స్ ట్రైన్ కి వచ్చే ఇన్కమ్ ఎంత తెలుసా? 1,77,754 కోట్లు. నాకు తెలిసి మీరు షాక్ అయి ఉంటారండి. అసలు రోజుకి 2,000 కోట్ల ప్యాసింజర్స్, ఇయర్లీ 740 కోట్ల ప్యాసింజర్స్ మన ఇండియన్ రైల్వేస్ లో ట్రావెల్ చేస్తుంటే అక్కడ నుంచి మెయిన్ ఇన్కమ్ కాకుండా ఈ గూడ్స్ ట్రైన్ నుంచి మెయిన్ ఇన్కమ్. అసలు ఎక్కువగా గూడ్స్ ట్రైన్స్ కంటే ప్యాసింజర్ ట్రైన్స్ ఎక్కువగా కనిపిస్తాయి కదా అని మీకు క్వశ్చన్ ఉంది కదా. కానీ ఇండియన్ రైల్వేస్ కి యాక్చువల్ ప్రాఫిట్ వచ్చేది కేవలం గూడ్స్ ట్రైన్ నుంచి మాత్రమే. సరే, ఈ 2 ఇన్కమ్స్ అయినా అంటే ఇంకా ఉన్నాయి. అవేంటంటే మన బైక్స్ గానీ, మన వస్తువులు గానీ ఏదైనా పార్సిల్ చేయించుకుంటాం కదా, ఆ ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైనా స్పెషల్ కోచెస్ ని యాడ్ చేయాలంటే ఆ ఇన్కమ్, ఫెస్టివల్ సీజన్ లో కొత్త ట్రైన్స్ ని లాంచ్ చేస్తే ఆ ఇన్కమ్, అండ్ మన ట్రైన్ బోగిల మీద ఇలా అడ్వర్టైజ్మెంట్స్ పెడుతూ ఉంటారు కదా, దాని నుంచి కూడా కొంత ఇన్కమ్ వస్తుంది మన ఇండియన్ రైల్వేస్ కి. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళకి ఇన్కమ్స్ చాలానే ఉన్నాయి. కానీ యావరేజ్ గా వీళ్ళకి ఎవ్రీ ఇయర్ టోటల్ రెవెన్యూ ఎంతో తెలుసా? 3 లక్షల కోట్లు. కొంచెం పెద్ద నెంబర్ గానే ఉంది కదా. దీనిని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. మీరు ఈ వీడియోని బాగా అబ్జర్వ్ చేస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, ప్రతి సంవత్సరం మన ఇండియన్ రైల్వేస్ 3 లక్షల కోట్ల రెవెన్యూ చేస్తుంది కదా, మరి ఎందుకు ప్రతి ఏడాది కొన్ని లక్షల కోట్లు మన ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్ లో నుంచి ఇండియన్ రైల్వేస్ లోకి ఇస్తుందని డౌట్ వచ్చిందా? కొద్ది నిమిషాల్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ఇండియన్ రైల్వేస్ కి 3 లక్షల కోట్ల రెవెన్యూ జరగడం నిజమే, కానీ ఈ మొత్తం ప్రాఫిట్ అయితే కాదు కదా. అర్థం కాలేదా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. మీరు ఒక షాప్ పెట్టారు, ఎవ్రీ మంత్ మీకు 1,00,000 రూపాయలు సేల్స్ జరిగాయి అనుకోండి. ఆ 1,00,000 రూపాయలు మీకు ప్రాఫిట్ కాదు కదా. దానిలో ఎలక్ట్రిసిటీ బిల్ ఉంటుంది, రెంట్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, గూడ్స్ కాస్ట్ ఉంటుంది, ఇంకా మరెన్నో ఉంటాయి కదా. అవన్నీ కలిపి 90,000 అయింది అనుకోండి, మీ మంత్లీ ప్రాఫిట్ కేవలం 10,000 మాత్రమే కదా. సేమ్ అలానే మన ఇండియన్ రైల్వేస్ కూడా 3 లక్షల కోట్లు ప్రాఫిట్ కాదు, రెవెన్యూ వచ్చింది. సో మనకు కనిపించేది వీళ్ళకి 3 లక్షల కోట్లు వస్తుందని, కానీ వీళ్ళకి ఎన్నో ఎక్స్పెన్సెస్ ఉంటాయి. మనందరం ఏమనుకుంటాం అంటే కేవలం మనం ట్రైన్ ఎక్కి ట్రావెల్ చేసి మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతున్నాం కదా, అంటే కేవలం వీళ్ళకి ఒక ట్రైన్ మాత్రమే నిర్మించడానికి వీళ్ళకి కాస్ట్ అవుతుంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఆ ఒక్క ట్రైన్ ని నడపడానికి ఎంత కష్టపడతారో తెలుసా? ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, స్టేషన్స్ ని మెయింటైన్ చేయాలి, ట్రాక్స్ ని మెయింటైన్ చేయాలి, కొత్త ట్రాక్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి, ఎలక్ట్రిసిటీ బిల్, కోచ్ మెయింటెనెన్స్, క్లీనింగ్, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పనులు ఉంటాయి ఒక్క
ఒక్క ట్రైన్ కి. కేవలం ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రమే మన ఇండియన్ గవర్నమెంట్ కి 3 లక్షల కోట్ల ఇన్కమ్ వస్తే అందులో సుమారుగా 2.8 lakhs crores కేవలం ఈ ఎక్స్పెన్సెస్ కి అయ్యింది. అంటే చెప్పాలంటే వీళ్ళకి వచ్చిన 3 లక్షల కోట్లు మొత్తం వీళ్ళకి మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ 740 కోట్ల మంది మన ఇండియన్ రైల్వేస్ యూజ్ చేస్తున్నా కూడా కేవలం 80,000 కోట్లు మాత్రమే రెవెన్యూ జరుగుతుంది. కానీ వీళ్ళ ఎక్స్పెన్సెస్ మాత్రం సుమారుగా 3 లక్షల కోట్లకి టచ్ అయిపోతుంది. మనం ఏదైతే ప్యాసింజర్స్ ట్రైన్స్ ఎక్కుతామో ఆ ట్రైన్ టికెట్ లో కేవలం 57% మాత్రమే ఇండియన్ రైల్వేస్ తీసుకుంటుందని చెప్పాను కదా. ఇక్కడ ఇండియన్ రైల్వేస్ కి మరొక ఆప్షన్ ఉంది, ట్రైన్ టికెట్స్ యొక్క ఫేర్ ని పెంచడం. కానీ అది ఇండియన్ రైల్వేస్ కి ఏ మాత్రం నచ్చలేదు. ఎందుకంటే మన ఇండియాలో ట్రైన్ అంటే కేవలం ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మాత్రమే కాదు, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి అఫోర్డబుల్ గా ఒక ప్లేస్ నుంచి మరొక ప్లేస్ కి ట్రావెల్ చేయించడం. సో అందుకు మన ఇండియన్ రైల్వేస్ మనం కడుతున్న ప్రతి ట్రైన్ ఫేర్ లోని 57% మాత్రమే తీసుకొని మిగిలిన 43% గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో తీసుకుంటుంది. ఓకే, ప్యాసింజర్ ట్రైన్ నుంచి 80,000 crores వస్తున్నాయని మాట్లాడుకున్నాం కదా. సేమ్ అలానే ఈ గూడ్స్ ట్రైన్ నుంచి కూడా సుమారుగా 177,754 కోట్లు వస్తున్నాయని కూడా మాట్లాడుకున్నాం. అసలు యాక్చువల్ గా ఈ గూడ్స్ ట్రైన్స్ లో ఏమేమి వెళ్తాయి అంటారు? మీకేమైనా ఐడియా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారా? ఒక్క రోజు మన ఇండియన్ గూడ్స్ ఆగితే మన దేశం అంతా ఆగిపోతుందని మీలో ఎంతమందికి తెలుసు? మన దేశపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయడానికి కావాల్సిన సిమెంట్, ఐరన్, స్టీల్ ప్రతి దాన్ని ఈ గూడ్స్ ట్రైన్ లోనే ట్రావెల్ చేస్తారు. మనం తినడానికి రైస్ కానివ్వండి అండ్ పండించడానికి ఫెర్టిలైజర్స్ కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే మన దేశానికి కావాల్సిన ప్రతి వస్తువుని కేవలం మన ఇండియన్ గూడ్స్ ఏ తీసుకువెళ్తుంది. సో ఫ్రెండ్స్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను అసలు మన ఇండియాకి ఈ గూడ్స్ ట్రైన్ ఎంత ఇంపార్టెంట్ అని. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, అసలు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి మన వీడియోని లైక్ చేస్తారా? అండ్ మీకు గానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఉన్న వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, దాంట్లో ఈ వీడియోని షేర్ చేయడానికి ట్రై చేస్తారా? సరే, ఇప్పుడు మనం అసలైన టాపిక్, మన ఇండియాలో ట్రైన్స్ ఎందుకు లేట్ అవుతున్నాయి అండ్ మరికొన్ని ట్రైన్స్ ఎందుకు క్యాన్సిల్ అవుతున్నాయి మాట్లాడుకుందాం. మీరు అనుకోవచ్చు మన ఇండియాలో ట్రైన్స్ క్యాన్సిల్ అవుతున్నాయి అంటే కేవలం మన ఇండియన్ రైల్వేస్ యొక్క నెగ్లిజెన్స్ అని. మన ఇండియన్ పేరెంట్స్ కి మార్నింగ్ 9 కి ట్రైన్ అంటే ఎంతకు వస్తారు? అదే ట్రైన్ యాక్చువల్ టైం కంట ఎంత లేట్ వస్తుంది? ఒక్కసారి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారా? కానీ అసలు ఈ ట్రైన్స్ ఎంత లేట్ అవడానికి గల కారణాలు ఏంటి? అసలు మన ఇండియన్ రైల్వేస్ కి ఈ ట్రైన్స్ ని మెయింటైన్ చేయలేక లేట్ అవుతుందా అంటే కాదు. దీనికి ఫస్ట్ రీజన్ ఏంటో తెలుసా? ట్రాక్ మెయింటెనెన్స్. కేవలం ఈ ట్రాక్ మెయింటెనెన్స్ ఒక్కటే కాదు, కొన్నిసార్లు స్పెషల్ ట్రైన్స్ వేయొచ్చు. సో వీటన్నిటిని పరిగెట్టించుకొని కొన్ని ట్రైన్స్ అనేవి డిలే అవుతాయి. మీరు చెప్పండి, ఒక రోడ్డు ఉంది, ఒక రోడ్ లో ఒక లారీ, కార్, బైక్ అన్ని వెళ్ళాలనుకోండి. ఫస్ట్ ప్లేస్ లో లారీ ఉందనుకోండి, ఒక్కసారి లారీ ఆగితే వెనకతల కార్, బైక్ అన్ని ఆగాల్సిందే కదా. లారీ ఆగింది కదా అని పక్క నుంచి వెళ్ళిపోవడానికి రోడ్డు లేదు, పైనుంచి వెళ్ళడానికి అది విమానం కూడా కాదు. సేమ్ అదే సిచ్యువేషన్ లో ఒక ట్రాకే ఉంది, ఆ ట్రాక్ మీద ఒక ట్రైన్ ఆగింది అనుకోండి, దాని వెనకాతలు ఉన్న ప్యాసింజర్ ట్రైన్ ఉంటుంది, ఒక గూడ్స్ ట్రైన్ కూడా ఉంటుంది. ఇంకా లైన్ గా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ట్రైన్స్ ఉంటాయి, అవన్నీ ఆగాల్సిందే కదా. ఒక్క ట్రైన్ ఆగడంతో చాలా ట్రైన్స్ డిలే అవ్వాల్సి ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏమీ లేదా అంటే ఉంది, ట్రాక్స్ ని ఎక్స్పాండ్ చేయడం. దానిని ఏమైనా డిలే చేస్తుందో అంటే అది కూడా కాదు. ఎవ్రీ ఇయర్ ప్రతి రోజు మన ఇండియన్ రైల్వేస్ కొత్త ట్రాక్స్ ని తయారు చేస్తూనే ఉన్నాయి. కొన్ని డికేట్స్ తర్వాత మన ఇండియన్ రైల్వేస్ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేసిన తర్వాత మేబీ మన ఇండియాలో ట్రైన్స్ అనేవి కొంచెం టైం కి రావచ్చు. మీరే కాదు, నేను కూడా చాలా సార్లు అనుకున్నా మన ఇండియాలో ట్రైన్స్ ఇన్ని గంటలు లేట్ గా వస్తున్నాయి కదా, జపాన్ లో ట్రైన్ అనేది ఇన్ టైం గా ఉంటుంది కదా, అసలు వాళ్ళకు జరుగుతున్న ప్రాసెస్ మనకు ఎందుకు జరగట్లేదు అని నాకు చాలా రోజుల నుంచి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కానీ ఈ వీడియో గురించి డీటెయిల్ గా రీసెర్చ్ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, జపాన్ పాపులేషన్ తో పోలిస్తే వాళ్ళ ట్రైన్స్, ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. కానీ మన ఇండియన్ పాపులేషన్ మాత్రం చాలా ఎక్కువ. ప్రతి ఒక్కరు ట్రైన్స్ లోనే అఫోర్డబుల్ గా ట్రావెల్ చేద్దామని అనుకుంటారు. అండ్ మిగిలిన దేశాల్లో వాళ్ళ ట్రైన్ ఫేర్స్ చూడండి చాలా ఎక్కువగా ఉంటాయి. సో వాళ్ళకి జరుగుతుంది కదా, మనకు జరగట్లేదని చెప్పి మనమేమి మన ట్రైన్స్ ని తిట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంత అఫోర్డబుల్ గా తీసుకువెళ్తున్నందుకు చాలా సంతోషించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మన ట్రైన్ టికెట్స్ కోసం మన ఇండియన్ గవర్నమెంట్ 60,000 కోట్లు ఇస్తుంది. కానీ ఎవ్రీ ఇయర్ మన ఇండియన్ గవర్నమెంట్ రైల్వేస్ కి ఎందుకు లక్షల కోట్లు ఇస్తుంది? కేవలం ఈ 60,000 కోట్లు ఇస్తే చాలు కదా అని మీరు అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. మరి ఇప్పుడు ఈ ట్రైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాని మొత్తాన్ని బిల్డ్ చేయడానికి గానీ, కొత్త స్టేషన్స్ ని బిల్డ్ చేయడానికి, లేదా ప్రస్తుతం ఉన్న రైల్వే స్టేషన్స్ ని కూడా రీమోడల్ చేయడం కోసం కొన్ని వేల కోట్ల అవసరం ఉంటుంది కదా. మరి ఆ డబ్బులు ఎక్కడ నుంచి వస్తున్నాయి? ట్రైన్ నుంచి వస్తున్న డబ్బులన్నీ మెయింటెనెన్స్ కి వెళ్ళిపోతుంటే ఈ కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బిల్డ్ చేయాలంటే డబ్బులు ఎక్కడొకక్కడి నుంచి రావాలి కదా. అందుకే మన ఇండియన్ గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ ఈ ఇండియన్ రైల్వేస్ కి డబ్బులు ఇస్తుంది. సరే, ఇప్పుడు ఈ ట్రైన్స్ అన్ని పక్కన పెడదాం. ఇప్పుడు కొత్తగా వందే భారత్ వస్తుంది కదా. మన ఇండియాలో ప్రతి ట్రైన్ వందే భారత్ అయితే సరిపోతుంది కదా.
స్పీడ్ గా వెళ్తాయి, ప్రతి ట్రైన్ టైం కి వస్తుంది కదా అని మీలో ఎంత మంది ఇప్పుడు అనుకుంటున్నారు? దానికి కూడా ఒక క్లాజ్ ఉంది. ఏంటంటే మీరు గూగుల్ ఒకసారి సెర్చ్ చేయండి, వందే భారత్ మాక్సిమం స్పీడ్ ఎంత అని, 180 km/h. కానీ ట్రైన్ స్పీడ్ గా వెళ్తే సరిపోదు కదా, ట్రైన్ ట్రాక్స్ కూడా వెళ్ళాలి కదా. మన ఇండియన్ ట్రాక్స్ కి మాక్సిమం స్పీడ్ ఎంత తెలుసా? 160 km/h అంతే. కానీ ప్రతి చోట 160 km/h ఉంటుందా అంటే కాదు. కొన్ని చోట్ల కర్వ్స్ ఉంటాయి, కొన్ని చోట్ల జంక్షన్స్ ఉంటాయి, అండ్ మరికొన్ని ట్రాక్స్ కి కొంచెం తక్కువ స్పీడే ఉంటుంది. సో మన ఇండియాలో ప్రతి ట్రైన్ వందే భారత్ అయినా కూడా ఖచ్చితంగా డిలే అవ్వాల్సే ఉంటుంది. ఎందుకంటే ట్రైన్ స్పీడ్ గా వెళ్తే సరిపోవు కదా, ట్రాక్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా మార్చాలి కదా. సో దీనికి సొల్యూషన్ కేవలం ఈ ట్రైన్స్ ని మార్చడం ఒక్కటే కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా గట్టిగా బిల్డ్ చేయాలి. అసలు మన ఇండియన్ రైల్వేస్ ప్రాఫిట్ లో ఉందా, లాస్ లో ఉందా? ఇప్పుడు వరకు అంతా విన్నారు కదా, మీరు చెప్పండి. ఇక్కడ చాలా పెద్ద ట్విస్టే ఉంది. ఈ ఇండియన్ రైల్వేస్ లాస్ లో ఉందని చెప్పలేం, ప్రాఫిట్ లో ఉందని కూడా చెప్పలేం. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ప్యాసింజర్ ట్రైన్ నుంచి 80,000 crores వస్తే, గూడ్స్ ట్రైన్ నుంచి 1,77,754 crores వచ్చాయి. కానీ వీళ్ళకి వస్తున్న ప్రతి రెవెన్యూ వీళ్ళ ఎక్స్పెన్సెస్ కే అవుతుంది. అలాగని లాస్ లో ఉంటుందా అంటే అది కూడా కాదు, ఎంతో కొంత ప్రాఫిట్ లోనే ఉంటుంది, కానీ అది చాలా తక్కువ. ఇన్ఫాక్ట్ మన ఇండియన్ గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బిల్డ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో వీళ్ళు ప్రాఫిట్ లో ఉన్నారా, లాస్ లో ఉన్నారా అని చెప్పడం కొంచెం డిఫికల్ట్. ఎందుకంటే అన్ని పెరిగినా కూడా మన ఇండియన్ రైల్వేస్ టికెట్ ప్రైస్ ని తక్కువగానే ఉంచాలి, అండ్ అదే ట్రాక్ లో గూడ్స్ ట్రైన్స్ ని కూడా పంపించాలి, అండ్ ఫెస్టివల్ టైమ్స్ లో కొత్త బోగీల్ని యాడ్ చేసి కొత్త ట్రైన్స్ ని కూడా పెట్టాలి, అండ్ అలానే ఫ్యూచర్ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా బిల్డ్ చేయాలి. వీటన్నిటిని మన ఇండియన్ రైల్వేస్ ప్యారలల్ గా చేయగలదని అనుకుంటున్నారా? స్టార్టింగ్ లో మీకు ఒక క్వశ్చన్ అడిగాను, గుర్తుందా? ఇంత పెద్ద ఎంపైర్ ని మన ఇండియన్ రైల్వేస్ ఎలా బిల్డ్ చేసింది అని. అది మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదా. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేస్తున్నా, మీ ట్రైన్ లేట్ అవుతున్నా, ఇది కేవలం మన ఇండియన్ రైల్వేస్ యొక్క నెగ్లిజెన్స్ కాదు, దీని వెనక చాలా కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ చేసి మేము పెడుతున్న ఎఫర్ట్స్ కి ఎంకరేజ్ గా ఉంటారా? నెక్స్ట్ ఏ వీడియో చేయమంటారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.